Yoga
ఇవాళకు మీ యొక్క శబ్దస్పర్శని మీరంతా అర్చన చేసినటువంటి పూజలను వస్తుంది. ఇక నేను అనుకోవడానికి మనం బాగా చేస్తుంటే ఎందుకంటే నేను కూడా 30 కిలోమీటర్ల దూరం నుంచి మీ అందరికీ ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో వచ్చాక కొద్దిగా సమయంలో పాటించి ఓపికతో ఆ మంచి వేయాలనే ఆలోచనతో ఏదో మనకి
Ha
Thank you.
తపస్సు చేసి. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసా? అర్థం ఏంటి తెలుసా? ఈజీలో పూజ చేస్తే దేవుడు వస్తాడా? చెప్తాను కదా, చెప్తాను కాదనే దేవుడు వస్తాడని మన పురాణాలు చెప్తుంది. పురాణాలు అని వింటాం, మనం ఈజీలో పూజ చేస్తాడు వస్తాడా? దేవుడు ప్రత్యక్షం కావాలంటే ఇలా చెప్తాను కదా, చలికాలంలో కూడా ఇలా చెప్తాను కాదే దేవుడు. మరి మానవుడు గణేష్ మండలం నుంచి అందరూ భక్తితో ఉన్నారు. ఈ భక్తి దాదాపు మండలి ఒక ఏర్పడి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయన ఒక మంచి సహవాసం. ఏది శంకర నారాయణ వారు ఏం చెప్పారంటే సత్సంగత్వం నిస్సంగత్వం నిస్సంగత్వం నిర్మూలత్వం నిర్మూలత్వం నిశ్చలత్వం నిశ్చలత్వమే జీవన్ముక్తి. సత్సంగం కూడా కావాలి. సత్సంగం కావాలంటే సత్సంగం కావాలి అంటే అందరికి రాస్తున్నా, సత్సంగం కావాలంటే ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఏం కావాలి? మంచి సోపతి, సోపతి కావాలి. దుర్మార్గులు కూడా సోపతి ఐకమత్యం ఉంటారు. దొంగతనం చేయడానికి ఐకమత్యంగా ఉంటారు. అది మనకు అవసరం లేదు. సత్సంగం కావాలి. సత్సంగం అంటే మంచి కమ్యూనిటీ. మాధీనగర్ మంచి కమ్యూనిటీగా ఏర్పడ్డది. ఒక ఇల్లు కట్టుకోగానే మనకు పూర్వజన్మ సుకృతాలు ఏవైతే ఉన్నాయో ఆ సుకృతాల వల్లనే ఏమొస్తుంది? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఎక్కడ ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లు కట్టుకున్న పక్కకే ఒక రాక్షసుడు ఉన్నాడు అనుకో, టూలెట్ బోర్డు పెడతాం. టూలెట్ బోర్డు పెట్టినా పోకుంటే వాడు కూడా వచ్చినాడు కూడా భయపడతాడు కదా, ఫర్ సేల్ అని పెడతాం. అటువంటిది కాకుండా ఆనందమైన జీవనాన్ని, సహవాసం కూడా మంచిగా ఉండాలి. ఆ సహవాసం అంతా కూడా మారుతినగర్లో యూనిటీ. అంటే గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు, అంతకుముందు సంవత్సరంకు ఈ సంవత్సరంకు మనం పోల్చి చూసుకుంటే మంచి భక్తి ప్రపత్తులతోటి ఉన్నది. ఎన్ని మార్కులు తీసుకుపోతున్నారో మీది మీకు తెలుసు. అంతేగాని మీరు ఎన్ని మార్కులు 10 మార్కులు తీసుకుపోతారా? ఇక్కడ గణేష్ మండలికి వచ్చి 20 మార్కులు తీసుకుపోతారా? లేదా పళ్ళల్లో ఇరుక్కున్నది ఆహారం ఇరుక్కున్నదని పుల్లబెట్టి గెలుపుకుంటూ పోతారా? అది మీ ఇష్టం. విన్నారా? ఇక్కడ వచ్చి ఈ సహవాసంతో 4 మాటలు 10 మాటలు 2 మాటలు విన్నారనుకోండి, జీవితం. ఇప్పుడు నిన్న ఒక పూజ చేశారు, ఒక ఇంటికి పోయినారు, పూజ చేశారు. పూజ ఎందుకు చేశారు అని అడుగుతలేదు, అడగండి. పూజ ఎందుకు చేశారంటే వాళ్ళ పిల్లల పుట్టినరోజుకి చేశారు. దక్షిణ నేను తీసుకోలేదు, ఆయనకే శాల్వా కప్పి పిల్లలకు శాల్వా కప్పి గిఫ్ట్ ఇచ్చి వచ్చాను. 2 సంవత్సరాల పిల్లలు అలానే పుట్టినరోజు పూజలతోటే చేస్తే మనం వేరే ఏ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టే అవసరం లేదు. పిల్లలు సూపర్ డిసిప్లిన్ను, సూపర్ వినయాన్ని మనం అందించిన వాళ్ళమైతే. ఒక 2 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలుస్తుంది? మా నాన్న ఏం చెప్తే అది చేశాడు, పూజ చేశాడు, తీర్థం పెట్టాడు, ప్రసాదం పెట్టాడు, తిన్నా, అయిపోయింది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం 5వ సంవత్సరం 15వ సంవత్సరం పూజనే చేశాడు. పూజనే చేసి ఏం చేశాడు? ఆశీర్వచనం ఇప్పించాడు. ఆశీర్వచనం అంతా కూడా ఎలా ఇస్తారు? చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఇది ఎక్కడికి పోతుందయ్యా? ఆయనే వృద్ధుడయ్యే వరకు తన పిల్లలకు కూడా ఇదే ధర్మాన్ని పాటించేటువంటి సాంప్రదాయం. మా బాబుతోటి కొట్లాడైంది. మా మన్మరానికి పుట్టిన ఇద్దేద్దాం, అద్దేద్దాం, ఇట్లా 120 దీపాలను ఊదుడు కాదు, దీపాలను వెలిగించాలి. మేం కాదు, ఫోటోలు దిగడానికి మేము దిగలేదు. అనాథ పిల్లలను పిలిపించి
వాళ్ళతోటి దీపాలు వెలిగించాను. విన్నారా? ఇక నా వేడుక అయిపోయినాక మీ ఇష్టం అని చెప్పి, మీ వేడుకలో నన్ను ఇన్వాల్వ్ చేస్తే చేయండి, లేకుంటే లేదు. కానీ ఈ సాంప్రదాయం అనేటువంటిది ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే మా కోడలకు కానీ మా కొడుకు కానీ ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చినప్పుడు బా మా మామయ్య మంచి ప్రణాళికతో చేశాడు అనే ఒక గుర్తు మాత్రం ఉండిపోతుంది. ఇది మనం ధర్మాన్ని కాపాడడానికి చేసేటువంటి, మనతోటే ఎందుకు కావద్దు, మనతోటే శ్రీకారం ఎందుకు చుట్టద్దు, మనమే ఎందుకు దాన్ని ఆరంభించద్దు. ఈ పద్ధతిలో మనం పోయినట్టయితే భగవంతుడి అంత ఈజీ. మీకు ఇప్పుడు గణపతి గురించి చెప్పాలా, జనరల్ సబ్జెక్ట్ చెప్పాలి, ఏం చెప్పమంటే అది ఇస్తాను. గణపతి నామాలు, గణపతి నామాలన్నీ 1000 నామాలు చదివాను. 1000 నామాలు అంటే ఏంది? మొదలు నువ్వే, చివరి నువ్వే, అంతా నువ్వే అని అర్థం. గణపతి ఆ సహస్రనామంలో ఒక నామాన్ని తీసుకుంటాం. సృష్టి స్థితి లయ క్రీడాయ నమః ఆయనకు ఒక పేరు ఉన్నది. ఆ 1000 నామాల్లో ఒక పేరు ఉన్నది, క్రీడాయ నమః. 875 నామం. సృష్టి స్థితి లయ క్రీడాయ నమః అంటే దాని అర్థమైంది, సృష్టి ఆయననే సృష్టించాడు, స్థితి అంటే పాలన ఆయననే చేశాడు, లయత్వం కూడా ఆయనే చేశాడు. చేసి దీన్ని ఆడుకున్నాం. ఎవరు ఆడుకునేది అంతా కొత్త చెబుతున్నది. ఈ రకాలు వచ్చి భగవంతుడికి ఈ ప్రళయం అంతా కూడా అయిపోతే, ప్రళయం అంతా అయితే ఏమవుతుంది? మన కామలు కూడా అన్ని వర్షాలు అంటే ఏమైంది, భ్రష్ట అయితే ఏమైంది, నేను ఇండియాలో అలా మొత్తం 2 వైజ్ వర్షం మేఘాలని కిందికి వస్తే ఏమవుతుంది? ఎలా ప్రళయం కాదా, సునామీ కాదా? అటువంటి సునామీ యుగాంతంలో జరిగింది. యుగాంతంలో జరిగినప్పుడు ఒక జీవి, నీళ్ళలో జీవి వస్తుంది, నీళ్ళలో బ్యాక్టీరియాస్ వస్తాయి. నీళ్ళలో ఒక బ్యాక్టీరియా తోక పురుగు లాంటి ఒక పురుగు వచ్చింది. ఏంటి అమ్మ? తోక పురుగు లాంటి పురుగు వచ్చింది. పురుగు వచ్చి అందులో కొట్టుకపోతున్నది. నీళ్ళలో కొట్టుకపోవడం ఏదన్నా ఆధారం దొరకగానే ఏం చేస్తుంది? అది ఎక్కడానికి ప్రయత్నం చేసింది. ఒక ఆకు మీదకి ఎక్కేసింది ఆ తోట పురుగు. ఆ తోట పురుగు ఎక్కగానే ఏం చేసింది? పెరిగింది, పొరుగుగా పెరిగింది. నీళ్ళన్నీ లాగాలని వచ్చింది, నీళ్ళన్నీ లాగుతున్నది, నీళ్ళన్నీ లాగుతున్నది, లాగుతున్నది, లాగుతున్నది. రోడ్డు గడిచింది, దినాలు గడిచింది, వర్ష ఋతువు అయిపోయింది, శరద్ ఋతువు వచ్చింది, హేమంత ఋతువు వచ్చింది, వసంత ఋతువు వచ్చింది. ఈ ఋతువులన్నీ మారిన కొద్దీ భూమి పైకి వచ్చింది, భూమి పైకి వచ్చింది. భూమి వెళ్ళగానే అనుకున్నాడు, ఆ పొలాయుడు సర్వం. అన్నిటికన్నా పంచమహాభూతాల్లో ఏది మొదలయ్యా అంటే కొత్త ప్లేస్ కోటి. కొత్త ప్లేస్ కోవగానే ఏం చేస్తారు? బాలకృష్ణలో నల్లా చాలు చేస్తారు, నీళ్ళు వస్తాయి. పర్వాలేదు, 2 రోజులు నడుస్తారు. ఆపోవాయుధం సర్వం అంటే సర్వ భూతాలలో, సర్వ పంచమహాభూతాలలో ఏది శ్రేష్టమయ్యా అంటే నీళ్లు శ్రేష్టం. నీళ్ళు ఏం చేస్తారయ్యా? ఆకాశ వాయు, వాయు అగ్ని, అగ్ని ఆప పృథివ్యాం, పృథివ్యాం ఓషధి భ్రమణం అన్నా ప్రాణ అన్నేన జాగంతి జీవంతి అన్నం నిత్యం శాంతి శాంతి. నేను చెప్తుంది కాదు, దేవుడు చెప్తుంది. నేను
శక్తి సంపన్నుడు. ఒక కుటుంబం అంటే మామూలుగా కాదు, మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఎందుకంటే నీళ్ళని గుంజి లాగేసి భూమిని నీళ్ళలోంచి నీటికి తీపిచ్చాడు అంటే గొప్ప శక్తి ఉన్నట్టే కదా. ఆ గొప్ప శక్తి ఉన్నటువంటి ఆ భూమి నీటికి రాగానే ఒక బ్రహ్మను సృష్టించాడు. నువ్వు సృష్టి కార్యం చెయ్యి ఆ కొరకు ఆయన సృష్టి చేసింది. విష్ణువును సృష్టించాడు. నీకేం పని పెడుతున్నా ఆయన చేసిన దాన్ని నువ్వు పరిపాలన చేయి, వాటి యొక్క స్థితిగతులను. సృష్టి అయిపోయింది, స్థితి అయిపోయింది. అది ఎప్పటికైనా నాశనం కావాలి. నాశనం అయితేనే నేను ఆడుతున్నట్టుంటుంది. నీకు అమ్మతోడు అంటే ఈ సృష్టి స్థితి తర్వాత లయకారకత్వాన్ని కోసం శంకరుణ్ణి ఆవిర్భవించాడు. ఎవరు తోటపురు గారి మహాశక్తి అనుకున్నారు. ఏమయ్యా నేను చెప్పిన పని మొదలుపెట్టే అని పూర్ణించాడు. ఎవరు? బ్రహ్మను. బ్రహ్మ పని మొదలు పెడితే కదా విష్ణుకు మళ్ళా పని మొదలైంది. విష్ణుకు పని మొదలైంది కదా శంకరునికి పని మొదలైంది. నాకైతే తులసి అసలు విషయం అని ఏం చేశాడు? పంచమహాభూతాలను సృష్టించాడు. పంచమహాభూతాలు అంటే తెలుసుకున్నా? పృథివీ, నీరు, వాయు, ఆకాశం, తర్వాత అగ్ని. ఇవి సృష్టించాడు. ఈ సృష్టించిన తర్వాత ఇందులో మాయం కనిపించాడు. అనుకోవాలంటే మాయం ఉండాలి కదా, దేవుడికి ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఆ ప్రణాళిక పద్ధతి ప్రకారం ఒక మాయను సృష్టించి ఆ ప్రకృతిలో ప్రకృతి ఏం చేసింది? బ్రహ్మకి వచ్చింది. ఆహా, ఈ మాయతోటి సృష్టి కార్యం చేయవచ్చు. సృష్టిని ఆలోచించాడు. అనేక ప్రాణులను సృష్టించాడు. దాన్ని ఎవరు? విష్ణువుని పరిపాలిస్తున్నాడు. శంకరుడు లయం చేస్తున్నాడు. లయం చేసి మళ్ళా ప్రదేశాలు ఎక్కడికి వస్తుంది? ప్రదేశాలు సృష్టి స్థితి లయం నుంచి ఒక క్లాస్ అయిపోయినాక ప్రదేశాలు ఎడ్వాన్స్మెంట్ ఏముంది వచ్చాక సమయంగా మళ్ళా 9th బోర్డు ఎందుకుతాడు కదా. ఈ సృష్టి స్థితి లయంలో అతను చేసుకున్నటువంటి కర్మలు ఏమిటి? నేను సిమెంట్ లేదు, నేను నవ్వుకోలేదు, నేను ఉప్పుకోలేదు, నేను కర్పేవాడిని. ఈ ఆయన సృష్టించినటువంటి మాయలో ఇవన్నీ వస్తాయి. ఈ ఆత్మని ఆడుకోవాలనుకున్నాడు. దీంట్లో ఆకలి పుట్టించాడు, దప్పిక పుట్టించాడు, కోరికలు పుట్టించాడు, ఆశలు పుట్టించాడు. ఇందుకోసం ఏం చేశాడు? పంచమహాభూతాలకు నవగ్రహాలను పరిపాలించాడు. నవగ్రహాలను పరిపాలించి సూర్యుడు ఏం చేస్తాం? సూర్యుడు ఏం చేస్తాం? ఆత్మకారకుడు. సూర్యునికి ఏం డిపార్ట్మెంట్ ఉన్నది? ఆత్మకారకత్వం. నేను ఎవరిలోనే తెలుసు సింహరాశి చూసుకొని అంటే ఉత్తర సింహరాశి వాళ్ళకి ఎవరు జరుగుతారు. చంద్రుడు మాతృకారకుడు, సూర్యుడు పుత్రకారకుడు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాన్ని చెప్పి ఉంది కదా. దైవం ఎక్కడ కనిపిస్తుందయ్యా అని అడిగితే తల్లిదండ్రులని ఆగతాలు సంపట్టవు ఆగత ప్రముఖే జగత స్థితిలో ఉండే పార్వతీ పరమేశ్వరుడు. అయితే పార్వతీ పరమేశ్వరుడే జగత్తుకు సృష్టికి ఆధారమైనప్పుడు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం
దైవం అని మనం చెప్తున్నాం. ప్రత్యక్ష దైవాలు మనకు గ్రహ రూపంలో మిగతా గ్రహాలు కనిపిస్తాయా? శని ఎవరైనా చూసారా? ఎప్పుడో ఏదైనా స్కైలాబ్ పడ్డప్పుడు ఏదో వచ్చినప్పుడు అందరూ పేపర్లో పడ్డప్పుడు వైజ్ఞానికులు సైంటిస్టులు చెప్పినప్పుడు ఎక్కడైనా కనిపిస్తే దుర్బిని వెంటిలో కనిపిస్తే కనిపించింది. కానీ మిగతా 7 గ్రహాలు ఏం కనిపించవు. ఏవి కనిపిస్తాయి? సూర్యుడు చంద్రుడే కనిపిస్తాయి. చూడండి, సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారు కదా. సూర్యుడు తల్లి కారకుడు. తల్లి కారకుడు ఎవరు? చంద్రుడు. తెలుసా? సూర్యుడు చంద్రం పెడతాడు, తల్లి మంచి మొదలు పెడతారా? తల్లి ఏమిస్తుంది? అమృతం లాంటి పాలు ఇస్తుంది, ప్రాణశక్తిని ఇస్తుంది. తల్లి ఏం చేస్తుంది? ప్రాణశక్తిని ఇస్తుంది. చంద్రుడు ఉంటే అమృతం ఇస్తాడు. అమృతం అంటే ఏంటి? ప్రాణాన్ని నిలపడం, ప్రాణాన్ని కొనసాగించడం. ఇవి ప్రత్యక్ష గ్రహాలైనా కదా. సూర్యుడు చంద్రుడు అందరికీ కనిపిస్తారు కదా. మరి దీనికి బృహస్పతి జూపిటర్ ఏం చేస్తాడు? వంశవృద్ధిని చేస్తాడు. తల్లి తండ్రి వంశవృద్ధిని చేసడానికి ఎవరు? బృహస్పతి. అంటే ఆయన ఏమంటారు? దేవుడు. నేను 40 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్తున్నా. జ్యోతిష్యం దగ్గరికి వచ్చి మావాడు మా బాబు మంచి భక్తి వస్తున్నాడు, ఈ భక్తిని కొనసాగించేది ఏదైనా ఉపాయం ఉందా అని ఒక్కరు. మా బాబు మంచి భక్తి, భగవంతుడు భక్తి బాగా ఉన్నది. ఈ భక్తి ఇలానే ఉంటే ప్రపంచంలో ఈదగలుగుతాడని కొంచెమే వేశారు. కానీ మరి జన్మ వచ్చింది, అందుకే అది మోక్ష సాధనగా వచ్చింది జన్మ అని అనుకున్నారా? జ్యోతిషం మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ పిల్లలు జ్యోతిషం అడుగుతారా? ఎప్పుడైనా మా పిల్లాడు 5 ప్రశ్నలు, నేను మా పిల్లాడు మంచిగా అనుకుంటారా? బాగా చదువుతాను. మంచి ఉద్యోగం చదువుతారా? మంచి ఉద్యోగం చదువుతారు. మంచి పిల్లలు చదువుతారా? మంచి పిల్లలు చదువుతారు. మంచి లగ్జరీ లైఫ్ ఉంటుందా? భక్తి ఎప్పుడు ఉండదు. ఎవరైనా అడిగినా ఉన్నట్టయితే అంటే 100కి 1,00,00,000 ఎవరైనా ఉంటే ఉండండి. అయితే ఇక్కడ నుంచి అంటే వ్యవహారాన్ని 40 సంవత్సరాల నుంచి చేసి ఏం మైండ్కి ఎక్కింది అంటే అందరినీ రాహు పట్టుకున్నాడు. రాహు అంటే ఏంటి తెలుసా? రాహు అంటే ఎవరైనా చెప్తే సంతోషం. రాహు అనేటువంటి రాక్షసుని మరి మనం మేము ఇక్కడ దేవాలయంలో రాహు విగ్రహం ఉందా? నవగ్రహాలు రాహు విగ్రహం లేదా? నవగ్రహాలనే లేదా? ఉన్నదా? కండిషన్ మన కింద కట్టించింది కదా రాహు. రాహు ఉన్నదా? అదే రాక్షసుడు దేవాలయంలో ఎట్లా ఉంటున్నాడు? రాక్షసుడు పోయి దేవాలయంలో దేవుళ్ళకు వ్యతిరేకమే కదా రాహు. రాహు తత్వం తెలుసా? అక్కడ ఎందుకు పెట్టి మనం పూజ చేస్తున్నామని తెలుసా? అవగాహన తీసుకొని చేసినట్టయితే అద్భుతమైన రాహుడు అనేవాడు స్వామి రాక్షసుడే. ఆయన పేరు స్వర్ణభానుడు. ఆయనకు రాక్షస మన ఇక్కడ అందరం కూర్చున్నాం. అందరం ఎవరం? మనం మానవుడు. ఇందులో మానవ దేవతలు ఉన్నారు, మానవ రాక్షసులు ఉన్నారు, మానవుడు ఉన్నారు, మానవుడు ఉన్నారు. లేదా బుద్ధి ఏదైతే ఉన్నదో
మరి రావు ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది ఒకసారి? అమృతం కాదండి. అమ్మా వీళ్ళందరూ మనతో పని చేసుకున్నారు కానీ మనం తప్పించి వాళ్ళు అమృతం పంచుకుంటున్నారు. ఇది గ్రహించారు ఎవరు? సర్వనారాయణ. అనుకోని ఉంటనే ఏం చేశారు? రాక్షసులకు శక్తులు ఉంటాయి కదా, శక్తితో దేవుని వేషం చేసుకున్నారు. దేవుని వేషం చేసుకున్న వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు? దేవత పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు అమెరికాకు పోయినాను. అమెరికాకు నా స్కూటీ దగ్గరికి కుక్కలు రావడం కుక్కలు లేదు. దరదర ఉంటుందా? నా స్కూటీ ఈజీగా ఉన్నది. అందులో కరివేపాకు ఉన్నది, చట్నీ ఉన్నాయి, కూరలు ఉన్నది. ఇది దాటితే గంటలు గడిచినట్టు అని దరదర ఉంటే ఉన్నదా? అట్లానే ఆ స్వర్ణభావుడు అని దేవుళ్ళ వేషం వేసుకుంటున్న ఆయనకు దేవతాలయంలో ఉన్నాడు కానీ దరదర ఉంటుంది. అయితే మరి రాక్షసుడైన స్వర్ణభానుడు అమృతం తాగాడు. అమృతం పోశారు. అమృతం పోశాక సూర్యచంద్రులు చూశారు. అమ్మ ఈ రాక్షసుడు ఇంటికి వచ్చి లైన్లో నిలబడి ఇది చేశాడు అని వీళ్ళు చూసి విష్ణుమూర్తికి సౌజ్ఞ చేశాడు. సౌజ్ఞ చేయగానే సుదర్శన చక్రం పెట్టాడు, ఖండించాడు. కిందిది కేతు అయినాడు, మీది రావు అయినాడు. రావు కేతులు వేరే కాదు. అయితే రావు యొక్క పని ఏంది? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారా లేదా? రాజకీయ నాయకులందరూ రాహుల్ని పట్టినారు. మనలో కూడా కొద్దిగా రాహుల్ ఉన్నారు. నాకు కూడా ఉన్నది కొద్దిగా రాహుల్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను పోయినాక గీతమ్మకి ఫోన్ చేసి అందరు తెలుసుకున్నారా అని అడుగుడు ఏదన్నా ఉన్నదనుకో అది రాహు పట్టింది. ఇమాజినేషన్స్కు పోతాం కదా, రాహు పట్టుకున్నట్టు. మరి పొలిటికల్ లీడర్స్ అందరికీ ఏమున్నది? రాహుల్ ఉన్నాడు. ఎట్లా అంటున్నారు? పద్ధతి చెప్పాలా అని మీరు అడగండి. అడిగితే నేను చెప్తాను. వాళ్ళు స్టేజీ మీద మాట్లాడిన మాటలన్నీ చేష్టలలో ఉంటాయా? చూసారా? అందరూ చెప్తున్నారు. అంటే రాహువుకు తల ఉన్నది, మాట్లాడగలుగుతాడు, వినగలుగుతాడు, చూడగలుగుతాడు, వాసన చూడగలుగుతాడు, కానీ చెయ్యడానికి చేతులు లేవు, కాళ్ళు లేవు. అందుకోసం పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో రాహు అంటే మరి కేతు అంటే తల లేదు. ఇప్పుడు మన సమాజంలో కూడా కనిపిస్తుంటారు. నేను తినాలా కదా, నువ్వు తింటా అంటే ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే ఆ తలా తిక్కాలేని మాట ఉంటాయని కేతు. ఒక్క క్షణంలోనే మంచి ఉద్యోగం నాకు మన మీద కోపం వచ్చింది, వదిలిపెట్టుకోవచ్చు అంటున్నది. మనకి దశమంలో రాహు మీకు ఇంకా దొడ్డు లెక్క అయిపోతుంది. రాహు చెట్టులో ఉండేటువంటి వేరు, చెట్టుకుండేటువంటి వేరు. కేతు చెట్టుకుండేటువంటి వేరు. రాహు చెట్టు కొనపైన ఉన్నటువంటి తీయటి పండు. తీయటి పండు చూడగానే ఏమనిపిస్తుంది? ఆశ కలుగుతుంది. ఇది ఇక్కడ వేరేం చేస్తారు తెలుసా? అన్ని భవబంధాలన్నీ అటాచ్మెంట్ చేస్తారు. అటాచ్మెంట్ చేసి 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 డిటాచ్మెంట్ ఎప్పుడైతామా అని ఎదురు చూసేటట్టు. డిటాచ్ కామా, అటాచ్ అయినాం, డిటాచ్కే ఉన్నాం కదా. అయితే చెట్టు యొక్క వేరు ఎంత వ్యాపిస్తుందో మీద
చెట్టు అంత విశాలంగా కొమ్మలతోటి ఉంటుంది. ఇది రాహు కేతువుల యొక్క. మరి కంఠేశ్వరుడు పోయి నూనె పోస్తున్నాం తట్ట అయిపోయింది. శని పక్క ఉన్నాడు, నాశనంగా దుర్గుడు తయారైంది. ఎందుకయ్యా అంటే నూనె పోసి వెడల్పైపోయినాడు. సమర్థుడు చూసారా ఎప్పుడన్నా? పాపం కంఠేశ్వర పంతులు ఏం చేస్తారు, మీరు అందరూ వెళ్ళిపోయినాక సమర్థంతో శని అట్లా శాంతిస్తారా? శని శాంతించేది అట్లా పొద్దున కాలువ తీసేవాడికి చైనానికి శని శాంతిస్తాడు. కాలువ ఇవ్వడానికి వస్తాడు కదా, అమ్మా ఒక 10 రూపాయలు కూడా చాయకి నేను శనివారం ఊరుకోవడం శని అభిషేకం చేస్తాను, అక్కడ శాంతిస్తాడు. ఇక్కడ శాంతిస్తాడు, నీకు ఇక్కడ ఏమైనా బుద్ధి అవుతుంది, టైం కాదు. ఏమంటారు తెలుసా, నీకు గవర్నమెంట్ జీతాలు తక్కువ ఇస్తుందా, మొత్తం మా తినగానే పిఆర్సీ జీతాల మీద జీతాలు పెరుగుతున్నాయి, నీకేం తక్కువ లేదు ఇప్పుడు అంటారు లేదా? జీతం తక్కువ ఉన్నా జీతం ఎక్కువ ఉన్నా ఆ పని మనం చేయలేదు. చేస్తారా? చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళలోనే శని ఉన్నారు. శని ఎక్కడ శాంతిస్తాడు అంటే వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకు వాళ్ళు కోటీశ్వరులు కానీ మన ఇంటి ముందరికి వచ్చి మన కాళ్ళ తీస్తున్నారా లేదా? 101% వాళ్ళని గౌరవిస్తే, వాళ్ళకు అన్నదానం చేస్తే, వాళ్ళకు టీ చాయ్ కాఫీ బిస్కెట్ ఇస్తే శని శాంతిస్తాడు. నూనె పోస్తే శాంతించాడు, నూనె పోస్తే శాంతించాడు. అర్థమైందా? అర్థమైందా లేదు? మళ్ళా ఇంతాగనే రేపు శనివారం కండేశ్వరం వచ్చాను. పురాణ ప్రవచనం కాదు, ప్రాక్టికల్ చేసుకోండి. పెళ్లి కాలేదు అంటే కుజుడు అంగారక దోషం ఉంది అని అంటారు. ఈ అమ్మాయికి పెళ్లి అయిపోలేదు, అంగారక దోషం ఉంది. సత్యమైన విషయాలు చెప్తున్నది. అంగారకుడి దోషం ఎక్కడికి వస్తుంది? పెళ్లి ఎందుకు కాలేదు? పూర్వజన్మలో ఒక 10 పెళ్లిలను చెడగొడితే ఇప్పుడు పెళ్లికి వెయిటింగ్ చేస్తుంది. ఏం చేయాలి? అంటే ఒక గ్రహం అంటే దానికి ప్రీవియస్ హిస్టరీ ఉంది అంటే ఆ భూమిపుత్రుడైనటువంటి కుజుడిని పూజ చేయాలంటే దానికి అధిష్టాన దేవుడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుని పూజిస్తే సుబ్రహ్మణ్యుని పూజ ఎలా చేయాలి? ఎవరైతే పెళ్లి కాదో, పెళ్లి కోసం వెయిటింగ్ చేస్తున్నాడో, స్టేజీ మీద వాళ్ళకు ఎవరి పెళ్ళన్నా కానీ, మన దగ్గర వాళ్ళ పెళ్లి కానీ మనస్ఫూర్తిగా ఆ స్టేజీ మీద సర్వీస్ ఇస్తే, ఒక 10 పెళ్లిళ్లలో సర్వీస్ ఇస్తే 11వ పెళ్లి నువ్వు పిల్లవై కూర్చుంటావు, లేకపోతే పిల్లవాడి వై కూర్చుంటావు. అక్కడ సర్వీస్ చేయాలి. ఇప్పుడు పిల్లలు అడిగి వస్తాం జ్యోతిష్యం, అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ పోయి వాళ్ళు ఏడుస్తుంటారు కదా, ఆ ఏడుస్తుంది దుడ్డు ఉంటారు కదా, అది కలుగు ఇవ్వ పెట్టుకోకుండా కలుగు కలిగినట్టయితే
కదా. మరియు ఇది ఇటువంటి రెమెడీస్ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలంటే ఎక్కడ చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇంగ్లీష్లో ఏమంటారు? మాస్. మాస్ అంటే పంట. మాస్ అంటే ఎవరు? పంట. ఎక్కడ పంటాడు? బార్డర్లో సరిహద్దు మీద ఏం చేస్తాడు? యుద్ధం చేసే సైనికుడు ఉన్నాడా లేదా? ఆ సైనికుడిని మాసం. మాసు తత్వం అంతా కూడా పొద్దున 5 గంటలకు కుటుంబ మంచి లేకుంటే 9 గంటలకు చేస్తే కుటుంబ మంచి రాడు. అందుకని దానం చేస్తే రాడు. ఏం కావాలి? మొత్తం 5 గంటలకు 5 గంటలకు వేసి సూర్యుని నమస్కారం చేయి. డిసిప్లిన్ పెట్టుకో, టైం టేబుల్ పెట్టుకో. ఎందుకు? గోడ మీద సైనికులు ఎలాగైతే ఒక్కపాటులో శత్రువు ఎదురుదాడి చేస్తే ఇబ్బంది పడతామో ఆ ఎదురుకు ప్రత్యర్థులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారో అలా ఎలర్ట్ గా వచ్చేది, ఎలర్ట్ గా ఉండే ప్రయత్నమే చేస్తే గురువు అని చదువుకుంటే ఎవరికి గురువు అంటే అర్థం కాకుండా చెప్తున్నాను. ఎవరికి ఉండేది గురువు. గురువు యొక్క డిపార్ట్మెంట్ ఏంటి? ఏజెన్సీ, నిర్మాణం. గురువు యొక్క డిపార్ట్మెంట్. గురువు శాంతి కావాలంటే పుస్తకాలు దానం చేయండి. ఒక హాస్టల్ పోండి, లేదా స్కూల్ పోండి, లేదా స్కూల్ పోండి, పుస్తకాలు దానం చేయటువంటి పుస్తకాలు వాళ్ళకు ఏవేవి కావాలో దానం చేస్తే ఇంకా ఒక్కొక్క గ్రహం భార్య గయ్యాలు అవుతారు, గయ్యాలుగా ఉంటారు. అంటే ఎవరు తక్కువ అయ్యా పంతులు నువ్వు పూజ చేసిన భార్య గయ్యాలుగా మంచి భార్య అంటారు. నేనేం చేశాను? భార్య గయ్యాలు ఏంటి అంటే కారణం ఎదురుగా అది నమ్మలేదు. ఎందుకంటే ప్రేమ జన్మలో బాగా సదాయించాడు. ఆ సదాయించిన దాన్ని ఎప్పుడు రివేంజ్లో తీసుకుంటారు. ఇది తీసుకున్నాను అనుకోండి మంచి మెంటల్ తీసుకే ఉంటారు. ఇది నేను తెలుసుకుంటే ఎందుకు ఎంత చెప్తున్నా అంటే నేను తెలుసుకున్నాను అనుకోండి వాస్తవం తెలుస్తుంది. దానికి ఎక్కడ వస్తువు పోయిందో అక్కడనే వెతుకుంటారు. ఆ వస్తువు అక్కడ వెతుకుంటే మీరు మనశ్శాంతిగా ఉంటారు. మొత్తం గ్రహాలన్నీ శాంతి అయింది. మీకు ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కావాలి? శాంతి కావాలి. పంతులకు దక్షిణ ఇస్తే దాంతే కదా పంతులు జేబులు నిండుతారు. పంతులు 10 డబ్బులు ఇస్తే పంతులు జేబులు నిండుతుంది. అవును, శాంతి కావాలంటే ఎక్కడ ఏ వస్తువు పోయిందో అక్కడ పెట్టుకుంటే ఆ వస్తువు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఏం చేస్తుందంటే 3 కర్మలు ఉంటాయి. 3 కర్మలు ఉంటాయి. గురువు మధ్య లేడు అనుకోండి. గురువు మధ్య లేకుండా ఏం చేయాలి? గురువు మధ్య లేడు అని ఎలా తెలుస్తుంది? గురువు మధ్య లేడు అని ఎలా తెలుస్తుంది అంటే దేవాలయం పోకుండా పండుగ పాటించకుండా పండుగ నాడే రాత్రి 1 గంటల దాకా తిరుగుతుంటాడు, మధ్యాహ్నం 1 గంటలకు వేస్తాడు. కానీ అంటది నూనె పెట్టుకోరా, నూనె పెట్టుకుని స్నానం చేయరా, ఇవాళ పండుగ పుట్ట కింద వేస్తున్నావురా అని ఎందుకన్నా అది పెడచెవి పెట్టుకొని ఇలా ఉంటుంది కదా. అక్కడ ఈయనకు గురువు వచ్చేది. గురువు అంటే మన సాంప్రదాయాన్ని పాటించకుండా విరోధించే వాళ్ళకు గురువు. ఏం చేయాలి? గురువు మంచి ఏం చేయాలి? ఏం చేయాలి? మనిషి పశువు పచ్చ పండు దానం చేయండి. మోసండి, సంత ఇలాంటి పండ్లు దానం చేయించాలంటే గుండెపై పైసలు వేయకండి. పైసలు వెళ్తే వాడు కర్మటి కండిషన్ వెంటనే ఉంటుంది. కర్మటిలో ఉన్నారు సాయంత్రం ఏదైనా అట్టి చూడగా కనిపిస్తాను. పండించాలనుకోండి
వస్తుంది. మరి ఆ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంది. ఈ తత్వాన్ని సూచించింది ఎవరు? ఆ తోక పొరుగున్నాడు, తోక పొరుగే గణపతి. ఆయన తొండమే ఫస్ట్ తొండాకారమే ఉంది. అది భయంకరమైనటువంటి ఆకారంలో ఉండింది. అయితే ఆయన మహత్తరమైనటువంటి శక్తి వేసి మరి త్రిపురాసుర సంహారం గారు లయకారకుడైనటువంటి శంకరునికి ఏమిచ్చాడయ్యా? లయకారకత్వం ఇచ్చాడు. లయకారకత్వం ఇచ్చినటువంటి ఆ శంకరునికి ముల్లోకాలను గడగడలాడిస్తున్నటువంటి త్రిపురాసురుని రాక్షసుని సంహరింపాలి చేయాలంటే శంకరుని యొక్క శక్తి సరిపోదు. శంకరుడు తపస్సు చేయడానికి కూర్చున్నాడు. శంకరుడు తపస్సు చేయడానికి కూర్చున్నాడు. తపస్సు చేశాడు. ఏం తపస్సు చేశాడమ్మా? శంకరుడు కళ్ళు మూసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా, శంకరుడికి కళ్ళు మూసుకున్నాయి లేవా? అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? శంకరుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడని ఇప్పుడు అని ఆలోచించారా? ఓంకారాన్ని ఉపాసన చేశాడు. శంకరుడు ఓంకారాన్ని ఉపాసన చేశాడు. ఓంకారంలో ఏముందయ్యా? అకార, ఉకార, మకార. ఆ నుంచి మాదరగా ఈ 5 వర్గాలన్నీ వస్తాయి. అకార, ఉకార, మకారాల వరకు మనకు ఆ యొక్క ప్రణవం అనే ప్రణవం ఆయన ఉపాసన చేశాడు. ఉపాసన చేసినటువంటి ఆ శంకరునికి ఎన్నగా కలుగుతాడు. అలా మొక్కున్నట్టుగా ఏం కనిపించింది? ఆయనకు 5 తొండాలు కనిపించాయి. 5 తొండాలు 1, 2, 3, 4, 5. అదే మనకు ఈయననే లయకారకత్వం ఇచ్చిన ఈయననే ఆయన ఇక్కడ కనిపిస్తున్నాడని మన కళ్ళు కొద్దిగా చేయించాడు. అవే తొండాలు మాట్లాడడం పెట్టాడు. ఎవరితోటి? శంకరుడితో మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను జరిగిన గణపతి సహస్రనామాన్ని ఉపాసన చేయి, నీకు త్రిపురాసుర సంహారం చేసిన శక్తి వస్తుంది అని చెప్పాడు. ఆ ఉపాసన అంతా కూడా చేసి త్రిపురాసుర సంహారం చేశాడు. మళ్ళీ ఇవన్నీ ఆ తొండాలతో కనిపించినటువంటి దేవుడినే ప్రత్యక్షం చేసుకోవాలని ఏం చేశాడు? ప్రణవ స్వరూపమైనటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ఆ స్వామినే ప్రార్థన చేస్తే ఏమి మళ్ళీ ప్రత్యక్షమైనాడు. ఎవరు? ఏం చేసింది? ప్రత్యక్షమైంది. ఇంకా ఏం కావాలి? ఎవరు? అత్తుండం. ఎవరి గురించి అన్నాడు? శంకరుడి గురించి. నువ్వు నా కొడుకులో ఉంటాలి. ఈ కళ్యాణం అయినాక, పార్వతీ కళ్యాణం అయినాక గజాసురుడి వృత్తాంతం జరుగుతుంది. గజాసురుడి ముఖం తీసుకొచ్చి నాకు వెళ్తావు. అప్పుడు ఇదే తొండంతో లోకాన్ని రక్షించే మహాగణపతిగా వస్తారు. గణపతి కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రం. ఇది విన్నారు కదా, అంత గోడు వింటారు కదా, ఒక అయ్యారు చెప్పారు కదా, మీరు చెప్తుంది ఫస్ట్ ఈ మొత్తం జరుగుతారు. గణపతి
యొక్క సమూహాన్ని ఏమంటాం? రాక్షస గణం అంటాం. దేవతలందరూ ఉంటే ఏమంటాం? దేవతాగణం అంటాం. ఈయనకు ఏం గణమయ్యా? సమస్త మానవగణం, రాక్షస గణం, సమస్త జీవరాశి గణం. గణపతి గణపతి పతి అంటే ప్రభువు. అన్ని సమూహాలకు నువ్వు ప్రభువు అయ్యా అని చెప్తున్నది అందరూ. మరి నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుంది? కవీనాం అంటే కవులము. కవి శ్రేష్టమైన కవి. కవి అంటే ఏది చెప్పండి? కవి అంటే కవి అంటే రచన చేసేవాడు, రచించేవాడు. రచించేవాడు అంటే రచన చేయలేదా? సృష్టి రచన చేశాడు. కవికి కలిగిన ఈ జగత్తులంతా కూడా ఈయన సృజించినటువంటిది. ఆ ఏం రచన చేశాడు అంటే ఈ స్థితి లయ. దానికి మళ్ళా ఎక్కడికి పోవాలి? ఇక్కడ పోయే ప్రయత్నం చేస్తాను. ముఖ్యం పెరుగుతున్నాడు, చస్తాడు. చచ్చిన తర్వాత కోరుకులందరూ ఏం చేస్తాడు? మా నాన్న మోక్షం పోవాలి. మోక్షం అంటే అది ఆ తోటపూర్ణ ఆయన దగ్గరికి పోవాలి. ఆయన ఏం చేస్తాడు? తక్కెలో వేస్తాడు. తక్కెలో వేసి ఇన్ని మా పాపాలు చేశాడు, ఇన్ని పుణ్యాలు చేశాడు, మళ్ళా బ్రహ్మ దగ్గర పో అంటాడు. మళ్ళా బ్రహ్మ మిత్రుడు దగ్గర పంపిస్తాడు. మిత్రుడు అని శంకర భగవద్గీత మాట అక్షర సత్యం. నేను ఏం చక్రంలోనే ప్రభుత్వం అదే సృష్టి స్థితి క్రీడ. నేనే చూశాడు. నేను రచన ఇది వద్దు సార్, ఇది వద్దు సార్, ఇది ఏం రాసింది సార్ తెలుసా? అలా ఒక నిలబడ్డ క్లాస్ అంటే వచ్చాడు, చెప్తా అంటే వస్తుంది. మోక్షం కావాలి, మంచి కావాలి, అన్ని కావాలంటూ. ఈయన ఏం రాశి అంటే కన్యారాశి. హస్తానక్షత్రం, హస్తానక్షత్రం కన్యారాశిలో జన్మించాడు. ఈయన ఏనాడు జన్మించాడు? చతుర్థి సంభవాయ చవితిలో ముఖ్యం. చవితి అంటే 3 దాటిన తర్వాత. 3 అంటే సప్తరజస్తమో గుణాలు. సప్తరజస్తమో గుణాలు అంటే గుణత్రయాలను అతీతం చేసేటువంటిది. మంచివాడియా? మంచివాడియా? నాకు కూడా ఆశ ఉంది, నాకు కూడా గుణంగా ఇంకా ఎక్కడ ఉన్నాయి. నాకు తెలియావస్థ ఈ ఊరికి ఇంకా బయటపడితే ఆయన నేర్చుకుంటాడు. ఈ ఊరిలోనే కొట్టుకుంటాడు. ఈ ఊరిలోనే మనం ఎప్పుడు వచ్చి రావు ఇలా వాడతాం. ఇంతకు ఇండియాలో ఈ రావువారు లేకుండే, ఇండియాలో రావువారు లేకుండే. ఇప్పుడు ఇండియాలో రావువారు ఎక్కువైంది. రావకేంద్ర ప్రభావమే యావత్ ప్రపంచాన్ని ఉంటుంది. మనకి వస్తే ఏమిస్తాడు, వీటికి వస్తే ఏమిస్తాడు. ఈ ఇండియా వస్తుంది. ఇవన్నీ ఆశ ఉన్నట్టే కదా. ఆశ అంటే రావు, ఇమాజినేషన్ అంటే రావు. సత్యం మాట్లాడాలనుకో, సత్యం మాట్లాడితే ఎవరన్నా ఇమాజినేషన్ అంటారా? ఇప్పుడు వాటి పేపర్ తీసి స్ఫూర్తిస్తే అయ్యా మనుషులు ఎంత శక్తి ఉన్నది అంటారు. ఇలా విభూతి తీశామనుకో, అబ్బా ఎక్కడికో సత్యసాగం అనేది ఇక్కడే గుర్తిస్తాను అంటారు. అంతేనా? ఇమాజినేషన్స్ ఒక క్రీడాధిపతులు కూడా, మహా పురుగులు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఇంటికి పోవడం, పొలిటికల్ ఇంట్లోకి పోయి వాళ్ళను అంటే పరమ భక్తుల దగ్గరికి పో. ఎందుకంటే ప్రధానమంత్రి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అయితే నువ్వు ఎక్కడికి పోవాలి? ఆహారాన్ని వదిలిపెట్టి సర్వ పరిత్యాగమైనటువంటి సత్యాన్ని దగ్గర పోయి యోగక్షేమ
ఆశీర్వదించాడు. పొలిటికల్ లీడర్ దగ్గర రాజు అయినట్టు కదా, నీకు మాకు తేడా ఉండదు. ఏం తెలియదు అంటే మహాత్మావుడు సాక్షాత్తు దేవుడనే మేము భావిస్తున్నాము, నేను భావిస్తున్నాను. ఆయన ఎక్కడికో పొలిటికల్కు అది పొలిటికల్ లీడర్ను షేక్ హ్యాండ్ చేసి కౌగిలించుకుంటే అర్థం కదా. మరి అటువంటి రావుగ్రస్తమైనటువంటి వివరణలు మనం చూస్తున్నాం. అర్థమైన మహిళను రాము ఉన్నాడు దూరవస్తూ మరి కాబట్టి ఇప్పుడు మీకు చెప్పినవన్నీ నిజ జీవితంలో వచ్చేటువంటి సత్యాలు చెప్పారు. మీరు చాదస్తం అయిపోయారు. భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అంటున్నాను. ఎందుకంటే ధర్మం ఎవరితో గాలి జరుగుతుంది అంటే మనతో గాలి జరుగుతుంది. ఎందుకంటే చాదస్తం అయిపోయి శనివారం తినకపోతే తినండి, అలా వచ్చే శనివారం దానికి పనిష్మెంట్ ఇవ్వండి. స్వయం పనిష్మెంట్ అద్భుతంగా. నేను జర్మనీ నుంచి అమెరికా పోతున్నాను. మంగళవారం పొద్దున ఏం తీసుకోవద్దనుకున్నా, ఆకలిస్తుంది. షుగర్ ట్యాబ్లెట్ అన్నీ వేసుకోవాలి. జ్యూస్ వచ్చింది, మోసంబి జ్యూస్ వచ్చింది. మోసంబి జ్యూస్ ఓకే ఇక చేతిలో పక్కన మటన్ ప్లేట్ తీసాం. అందులో ధనం అది చూసా. నేను ఎక్కడికో ఉంటాను కదా, ఆ గ్లాసులు అడగరాదు, నోట్లోనే పోసుకోవాలి. ఇక విచారణ చేశాం. 5 మంగళవారాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీళ్లు రాకుండా ఉంటా అని సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకొని చెప్పలు చేసుకొని మోసంబి కోసం 5 రోజులు గుండె తీసి 5 వారాలు సెల్ఫ్ పనిష్మెంట్. ఇవి మనం చేస్తున్నారు. ఇవాళ కూడే ఏమిటి కాదు, ఇప్పుడు ఏమిటి కాదు. ఇప్పుడు స్కూల్ టైం అవుతుంది, ఇప్పుడు ఎక్కడికో పోయే టైం అవుతుంది. ఇవాళ వెళ్తారు దేవుడికి దండం సర్వే దేవుడికి లేదు లేదు అలాగే గంటసేపు పెట్టాలి, అలాగే గంటసేపు పెట్టాలి. సరే ఇప్పుడు పోయినావు తెలుపు, నీ డ్యూటీ చేసుకో, అన్నీ చేసుకో. సాయంత్రం రా 5గా 6గా 1 గంట సేపు పనిష్మెంట్. ప్రకృతిని జయించాలి. దేవుడు మట్టిగా దిగడు. ఇప్పుడు ఏదో రామాన్ని చెప్పుకున్నది, రామాన్ని చెప్పుకున్నది గీతమై ఎప్పుడైనా నేను అడితే నేను సుమారు గీతమై ఉన్నది కొన్ని వివాదం పూజ కాకుండా తెలియదు. ప్రకృతికి ఎప్పుడు మనం జయించే విధంగా ఉండాలి. నేను కూడా విప్రదీనా 5:30-6 గంటలకు తిన్నా, భోజనం చేసి పొద్దున్నట్టు నుంచి పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు గణపతి భోజనం చేసి వచ్చా. అయినా ప్రకృతిని జయించాలి. మనం జయించకుండా దేవుడు ఎక్కడికి వస్తాడు? ప్రకృతిని జయిస్తేనే దేవుడు కనిపిస్తాడు. ఇది త్యాగం లేకుండా దేవుడు పెట్టినాడు. త్యాగం లేకుండా అంతా చెప్పండి. చూడు కడితే వంట వచ్చేది, చేతికి చూడు కడితే వంట వచ్చేది రాలేదు. కానీ త్యాగం లేకుండా జీవితం ఎప్పుడు కూడా మధురంగా ఉంటుంది. సత్యం మనుష్యాన్ని
ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనాతన హిందూ ధర్మానికి అసలు ఎలా అయిందనేది చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా నవగ్రహాలు అందరూ బాధపడుతూనే ఉంటాం, అబ్బాయి ఏ గ్రహం తెలుస్తుంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది. సో దానికి కూడా శివుడు గారు పరిష్కారాలు చెప్పారు. మనకు దుర్గుతో ప్రాబ్లం ఏం చేయాలి, కుటుంబతో ప్రాబ్లం ఏం చేయాలి అన్నీ చెప్పడం జరిగింది. సో అందరూ